ఏ ఇండస్ట్రీలో లేని అసెట్ మన ఇండస్ట్రీలో ఉంది. యాహ్! ఎందుకంటే 100% ప్రతి హీరో మంచి డాన్సర్లు. అవును. రామ్ చరణ్ గారు తీసుకున్నా, ఎన్టీఆర్ గారు తీసుకున్నా, అల్లు అర్జున్ గారు తీసుకున్నా, ఇలా ప్రతి హీరో తీసుకున్నా, మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు కూడా మంచి సూపర్ డాన్స్. డాన్సర్ ఆ! అండి. ఆయన స్టార్టింగ్‌లో ఆయన చేసిన ఫ్లోర్ మూవ్‌మెంట్స్ ఇవన్నీ అప్పట్లో ఇరగ్గొట్టేసేవారు మహేష్ అవును. బాబు గారు. అవును. చాలా. అండ్ అదే అంటున్నాను, మహేష్ బాబు గారు అవని, ఇప్పుడు ప్రభాస్ గారు. ప్రభాస్ గారు అప్పట్లో చూసా ఫోటో. గుడు ఆ! ఏంటి ఉందా? చేసామండి. యాక్చువల్లీ రాజాసాబ్ చేశాను. అదే ఉందా అన్న మంచిదంగా. మాట్లాడదామండి ఆ! తప్పకుండా దాని గురించి. రాయలసీమలో మంచి సాంగా? మంచి అంటే లేదండి. నేను ప్రభాస్ గారితో కాదు. హ్మ్. కానీ ఒక బెస్ట్ సీక్వెన్స్ చేశామండి. ఓహ్! వెరీ గుడ్. యాహ్! చాలా మంచి సీక్వెన్స్ అది. హ్మ్. అందరికీ నచ్చుతది అది. అవునా? ఓకే. ఖచ్చితంగా. ఖచ్చితంగా. వెరీ గుడ్. వెరీ గుడ్. యాహ్! అదే చూసాను అన్నీ. అదే యాహ్! చరణ్ గారితో పడలేదు కదా ఇంకా సాంగ్? ఐ హోప్ అండి. హోప్. ఐ హోప్ నాకు త్వరలో. తెలిసి ఆయన చూసుంటాడు మెస్సల పిల్ల. యాహ్! ఎప్పుడో పిలిపిస్తారు. ఓకే. దేవుడి దయ. ఓకే. వెరీ గుడ్. వెరీ వెయిటింగ్ గుడ్. అండి. వెరీ గుడ్. యాహ్! ఎన్టీఆర్ గారిని కలిసే సందర్భం వచ్చిందా ఎప్పుడన్నా? లేదండి. ఆయన ఇంకా హ్మ్. కలవలేదు. హ్మ్. బట్ అది కూడా రావాలని కోరుకుంటున్నా. యెస్. ప్రతి డాన్సర్ కూడా ప్రతి ఎన్టీఆర్ కొరియోగ్రా గారితో వర్క్ చేయాలని. ఆయన డాన్సు, ఆయన స్పీడు, అదే. ఆయన వేరే.